హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్, వరంగల్ నుండి. సో ఒక బ్రదర్ కామెంట్స్లో అడిగింది ఏంటంటే, ఒక మంచి వీడియో చేయండి మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్, అంటే అందరికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండ్ల మీద. డెఫినెట్లీ ఓకే, నేను చాలా రోల్స్ అంది వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇవాళ చేస్తున్నాను. సో బేసికల్గా ఇవాళ మనం చూసుకుంటే ఇట్స్ 10th of July 2025. సో మైలేజ్ పరంగా చూసుకుంటే అండి, మనకు పెరిగే పెట్రోల్ ధరలు బట్టి చాలా వెహికల్స్ ఉన్నాయి మంచి మైలేజ్ ఇచ్చేటి. ఎందుకంటే ఒక సామాన్య ప్రజడు, రైట్, ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న మనిషికి ఏంటంటే మైలేజ్ అనేది చాలా అవసరం. మనం బ్లాక్ మనీ కాదు సంపాదించేది, కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి కష్టపడి ఒక మంచి బండి కొనాలా, దాంట్లో మైలేజ్ ఎక్కువ ఉండాలి. సో బేసికల్గా నా కాడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 1989 మోడల్ ఉంది, హోండా CB 350 RS ఉంది, అండ్ బజాజ్ ప్లాటినా 100 కూడా ఉంది. అండ్ కార్స్లలో నా కాడ ఫోర్డ్ ఫిగో ఉంది, నేను 2012లో కొన్నాను. అది దాని ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. అమెరికన్ బ్రాండ్స్ అసలు ఎప్పుడు కొనకూడదండి, దే ఆర్ ద వర్స్ట్ కార్స్ ఎవర్, నిజంగా చెప్తున్నాను. 13 సంవత్సరాలలో చాలా సతాయించింది నా కార్, షోరూమ్ నుంచి కొన్నా. ఓకే, సో నేను దాని ఫీడ్బ్యాక్ వచ్చే వీడియోస్లలో తప్పకుండా రివ్యూ చేస్తాను, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయో. సో బేసికల్గా ఏంటంటే అండి, టాప్ మైలేజ్ బైక్స్ గురించి అడిగినారు మన ఒక సబ్స్క్రైబర్. సో అతని రిక్వెస్ట్ బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ ఎవరైతే ఒక మంచి మైలేజ్ బైక్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. సో మెయిన్గా ఏంటంటే అండి, మనకి డిఫరెంట్ బ్రాండ్స్లలో డిఫరెంట్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బండి అందరికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేది అందరికి తెలుసు, అది బజాజ్ ప్లాటినా 100. వేరే బైక్ హోండా షైన్ 100. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే, ప్లాటినా 100 ఆన్ రోడ్ ప్రైస్ మనకు వరంగల్ దాదాపు 90,500 ఉందండి. మీరు మాట్లాడి తగ్గించుకోవచ్చు, 90,000 కైనా ఇస్తారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే. ఓకే, లేదంటే మీరు హైదరాబాద్ వెళ్ళి కొనొచ్చు, 89,000లో మీకు సెలెక్ట్ బజాజ్ ఉప్పల్లో దొరుకుతుంది. ఓకే, సో మీరు హైదరాబాద్ నుంచి వరంగల్ నడుపుకుంటారంటే హైదరాబాదే వెళ్ళి ముందు ఎంక్వైరీ చేసుకోండి, నాకు 88K ఇవ్వమని చెప్పండి. దీంట్లో ఆఫర్ ఇచ్చుళ్ళు ఏం తప్పు లేదండి. మీరు షోరూమ్ మోడ్కి ఈ బండి నాకు 87,000కి రాదా అంటే ఏం కొట్టాడు, మీకు ఇంటికి వచ్చి కదా అడగచ్చు, సార్ ఇంతకు రాదు 89కి నేను ఇస్తానంటే ఒక ₹1000 యూ కెన్ సేవ్ ఇట్ కదా. సో అలా చెప్తున్నాను. లేదు ఆ ₹1000 మీరు అవసరం లేదంటే వరంగల్లోకి వెళ్ళి కొనుక్కోండి బజాజ్ ప్లాటినా, చాలా షోరూమ్స్ ఉన్నాయి. కానీ 95,000 96,000 అంటే వెళ్ళిపోండి ఆ షోరూమ్ నుండి. ఓకే, సో మెయిన్గా ఏంటంటే అండి, ఫస్ట్ మైలేజ్ బైక్ నేను చెప్పినట్టు బజాజ్ ప్లాటినా, ధర కూడా తక్కువ ఉండి 90,000 91,000 లేదా 89 కూడా హైదరాబాద్లో వస్తుంది. సో నా వీడియో ఎవరైతే హైదరాబాద్ నుంచి చూస్తుండ్రో దే కెన్ డెఫినెట్లీ విజిట్ సెలెక్ట్ బజాజ్ ఉప్పల్ ఆర్ అభినందన్ బజాజ్ టోలీ చౌకీ. ఇక్కడ ప్రైసెస్ చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. టోలీ చౌకీలో అభినందన్ బజాజ్ అనే షోరూమ్ ఉంది. నేను ఇవాళే మాట్లాడాను, అక్కడ చాలా మంచిగా మాట్లాడారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ ప్రైస్ కూడా చాలా బాగుంది. 89,000 అంటే గుడ్ ప్రైస్ ఫర్ 100cc మోటార్ సైకిల్. ఫస్ట్ ఇస్ బజాజ్ ప్లాటినా 100cc. ఇప్పుడు ఎంత ఇస్తుంది మైలేజ్ బజాజ్ ప్లాటినా 100c? నేను నా కాడ 2021లో కూడా ఉండే బజాజ్ ప్లాటినా 100cc. అప్పుడు నాకు మైలేజ్ ఎంత ఇచ్చేదంటే బండి దాదాపు 69 to 70 సిటీలు ఇచ్చేది. హైవేలో మెల్లగా నడితే 40 to 50 స్పీడ్లో 78 81 82 అలా కూడా ఇచ్చింది. నేను లిటరల్గా బాటిల్ వేసి టెస్ట్ చేశాను కార్బొరేటర్ ప్లాటినా, కానీ ఇప్పుడు కార్బొరేటర్ ప్లాటినా వస్తలేదు, FI ప్లాటినా వస్తుంది. సో మీరు తప్పకుండా వీలైతే హాఫ్ ట్యాంక్ పెట్రోల్ పెట్టి నడపండి. ఎందుకంటే ఫ్యూల్ పంప్ పాడైపోతే మళ్ళీ 4,000 నుంచి 5,000 పోతాయండి. ఎప్పుడైనా కంపెనీస్ మోటార్ రీప్లేస్ చేయవు, మొత్తం ఫ్యూల్ పంపే రీప్లేస్ చేస్తాయి. సో ప్రతి బండి, ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒక క్లాసిక్ 500 ఫ్యూల్ పంప్ కూడా నేను విన్నాను, దాదాపు 10,000 ఉన్నాయంట అది. సో మెయిన్గా ఏంటంటే అండి, బజాజ్ ప్లాటినా 100 ఇస్ ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ బైక్. దాని తర్వాత మనం కనుక చూసుకుంటే హోండా షైన్ 125 కాదు, సారీ, ఇట్స్ 100cc నాట్ 125. సో హోండా షైన్ 100 ఇస్ ద సెకండ్ బైక్ విచ్ గివ్స్ అమేజింగ్ మైలేజ్, చాలా మంచి మైలేజ్ ఇస్తుంది. ఎంత వస్తుందంటే దాదాపు ప్లాటినా లాగానే ఇస్తుందండి. షైన్ 100 మనకు సిటీలో 71 72 అలా ఇస్తుంది. చాలామంది రిపోర్ట్ కూడా చేశారు. వరంగల్ హోండా షోరూంలో నేను కొందరికి అడిగితే వాళ్ళు కూడా చెప్పారు నాకు 70+ ఇస్తుంది సిటీలో. కానీ మైలేజ్ మనకి సిటీలో డిపెండ్ అవుతుంది, ఎలాంటి ట్రాఫిక్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కరీంనగర్లో నడిపితే వరంగల్లో నడిపితే మీకు మైలేజ్ దాదాపు 70 దాకా రావచ్చు. అదే బండికి మీరు హైదరాబాద్లో నడిపితే 70 రాకపోవచ్చు, 63 64 రాకపోవచ్చు. హైవేస్లలో మెల్లగా నడిపితే 40 to 50 స్పీడ్లలో రోడ్ పక్కలకి వెళ్ళి మీరు వెళ్తే తప్పకుండా 78 79 వస్తుంది. ప్లాటినా 100కి కూడా షైన్ 100కి కూడా. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంది ప్లాటినా 100 షైన్ 100లో? షైన్ 100 బాడీ వెయిట్ చాలా తక్కువ అండి, ఇట్ ఈస్ ఓన్లీ 99 kgs. మీరు ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఏదో 108 110 kgs ఉండొచ్చు. ట్యాంక్ కూడా కొంచెం కెపాసిటీ
చిన్నగా ఉంది. కానీ హోండా షైన్ 100 ఇంజన్ మాత్రం చాలా బాగుంది. మీరు ప్లాటినా 100 అయినా కొనొచ్చు, షైన్ 100 అయినా కొనొచ్చు, మీకు మైలేజ్ ప్రధానం అంటే. ఎందుకంటే ప్లాటినాలో కొంచెం మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రెండు బండి కూడా ట్యూబ్ టైర్స్ వేస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ రావు. కానీ మనకు 2026 జనవరి 1 నుండి రెండు బైక్స్లు కూడా ఏబిఎస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ప్లాటినాకి మనకి యూఎస్బి ఛార్జర్ వస్తుంది. మీరు బండి నడిపేటప్పుడు బండి ఛార్జ్ చేసుకోవచ్చు, రైట్, అంటే మీ మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో దట్స్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్. ఇంకొక థర్డ్ బండి, నేను టోటల్ 5 బైక్స్ చెప్తానండి. ఫస్ట్ ప్లాటినా 100 అన్నిటికంటే ఎక్కువ బెటర్ మైలేజ్ ప్లస్ పెద్ద ట్యాంక్ ఉంది, చాలా గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సస్పెన్షన్ మాత్రం ప్లాటినాది ఎక్సలెంట్. సెకండ్ హోండా షైన్ 100. థర్డ్ ఈజ్ టీవీఎస్ స్పోర్ట్ 110 అండి. టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా మనకు మైలేజ్ చాలా బాగా వస్తుంది. సిటీలో 68 to 69, వరంగల్ కరీంనగర్ లాంటి సిటీలో మీకు మంచి మైలేజ్ ఇస్తుంది. ప్లస్ ప్రైస్ కూడా అండి 85,000, చాలా తక్కువ ఉంది. 110ccలో అందరికంటే తక్కువ ధర టీవీఎస్ స్పోర్ట్దే ఉంది, మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మీరు టీవీఎస్ రేడియాన్ కూడా తీసుకోవచ్చు, చాలా మంచి బండి. టీవీఎస్ రేడియాన్ మైలేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎలా అంటే ప్లాటినా షైన్కి మీరు సిటీలో మెల్లగా జాగ్రత్తగా నడితే 70, దాదాపు 70-71 దాకా రావచ్చు. కానీ రేడియాన్కి యూ మైట్ గెట్ అ మైలేజ్ ఆఫ్ 65 to 66, 67, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. ప్రతిసారి కరెక్ట్ మైలేజ్ అనుకున్నట్టు రాదండి. ట్రాఫిక్ కండిషన్, మనం యాక్సిలరేట్ చేసే కండిషన్ బట్టి కూడా మైలేజ్ వస్తుంది. సో 4 బైక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ నంబర్ 1 ప్లాటినా 100, సెకండ్ హోండా షైన్ 100cc, థర్డ్ టీవీఎస్ స్పోర్ట్ 110, ఫోర్త్ టీవీఎస్ రేడియాన్, ఫిఫ్త్ బైక్ ఈజ్ హీరో స్ప్లెండర్ అండి. మామూలుగా హీరో స్ప్లెండర్ ధర కొంచెం ఎక్కువ ఉంది, కానీ మీకు మైలేజ్ కనుక చూసుకుంటే సిటీలో కొంచెం తక్కువ వస్తుంది. ప్లాటినా అండ్ షైన్ కంటే ఒక 4 కిలోమీటర్స్ తక్కువ మైలేజ్ వస్తుంది స్ప్లెండర్కి. సిటీలో యూ కెన్ ఎక్స్పెక్ట్ అ మైలేజ్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 64-63 అలా. ఓకే, ఒక్కొక్కసారి 65 కూడా రావచ్చు డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ కండిషన్. సో ఈ టాప్ 5 బైక్స్ ఉన్నాయండి. పొరపాటున మీకు స్ప్లెండర్ ₹1,00,000 క్రాస్ అనిపిస్తే యూ కెన్ గో విత్ ద హీరో హెచ్ఎఫ్ డిలక్స్. హెచ్ఎఫ్ డిలక్స్ మైలేజ్ మనకు సిటీలో రఫ్గా చూసుకుంటే కొంచెం తక్కువనే ఉందండి, 62, 63, 61 వస్తుంది. సో దీనికి అందుకే నేను 5th పొజిషన్ మీద పెట్టాను. కానీ మనం కనుక చూసుకుంటే అండి బాడీ క్వాలిటీలా, ప్యానెల్ క్వాలిటీలా టీవీఎస్ రేడియాన్ అండ్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఆర్ వెరీ గుడ్. నేను రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలా మంది దగ్గర 2008 మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ కూడా మంచిగా మెయింటైన్ చేసినాయి. అంటే దాదాపు 17 సంవత్సరాల పాత బండ్లు కూడా రోడ్డు మీద కనబడుతుంటాయి, అప్పుడప్పుడు స్పోక్ వీల్స్ తోటి ఉంటాయి. కానీ ఏంటంటే హెచ్ఎఫ్ డిలక్స్ మంచిగా మెయింటైన్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ రన్ ఫర్ 20 years. మీరు చాలా జాగ్రత్తగా నడపాలి, టైం టు టైం సర్వీస్ చేయాలా. ప్యానెల్ క్వాలిటీ టీవీఎస్ రేడియాన్ది, హీరో హెచ్ఎఫ్ డిలక్స్ది బజాజ్ ప్లాటినా కంటే బెటర్ ఉంటుంది. ప్లస్ షైన్ 100 ఇంకా అది ప్రూవ్ కాలే, మార్కెట్లో కొత్త బండి వచ్చి దాదాపు 2 years అవుతుంది. కానీ ఫీడ్బ్యాక్ అయితే షైన్ 100 గురించి చాలా మంచిగా ఉందండి. ప్లస్ హోండా ఇంజన్స్, ఇప్పుడు ఇంజన్ క్వాలిటీ మనం కనుక చూసుకుంటే అన్నిట్లో బెస్ట్ ఇంజన్ ఎవరిది? వెల్, నాకు పర్సనల్గా మీరు అడిగితే ఐ విల్ డెఫినెట్లీ ఓట్ ఫర్ హోండా షైన్ 100 అండి. ఎందుకంటే హోండా ఇంజన్స్ నిజంగా చాలా రిలయబుల్ ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ కాంపోనెంట్స్ వాళ్ళు యూస్ చేస్తారు. సెకండ్ బెస్ట్ ఇంజన్ అంటే నేను టీవీఎస్ అండ్ హీరోనే చెప్తాను. క్వాలిటీ ఆఫ్ ఇంజన్ ప్లాటినా కూడా బాగుంది, కానీ అన్నిట్లో బెస్ట్ హోండా, తర్వాత ఈ 3 వస్తాయండి. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్దాం అనుకున్నాను, గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మనకి దిస్ వన్ వాట్ డూ యూ సే టీవీఎస్ రేడియాన్ ఈజ్ 180 mm అండి. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మంచిది. నా ఫ్రెండ్ ఉంటాడు లిపి చంద్ర అని తొరూరులో, అతని ఫాదర్కి నేను రేడియోనే కొనిచ్చాను ఆ టీవీఎస్ షోరూమ్లోకి వెళ్ళి. సో నేను టీవీఎస్ స్పోర్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చెక్ చేస్తానండి, బికాజ్ నేను అది మర్చిపోయాను. జస్ట్ ఎ మినిట్. ఓకే, టీవీఎస్ స్పోర్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు వచ్చేసి దాదాపు 175 mm అండి. దట్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. హీరో హెచ్ఎఫ్ డిలక్స్ది 165 mm. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన బండి కొనండి. కాకుంటే మీకు అందరికంటే ఎక్కువ మైలేజ్ కావాలంటే డైరెక్ట్లీ ప్రిఫర్ బజాజ్ ప్లాటినా 100, తర్వాత బజాజ్ ఇది వాట్ డూ యూ సే హోండా షైన్ 100. లేదంటే యూ కెన్ గో విత్ టీవీఎస్ స్పోర్ట్, టీవీఎస్ రేడియాన్ ఆర్ హీరో స్ప్లెండర్ ఆర్ హెచ్ఎఫ్ డిలక్స్. ప్లాటినా 110లో కూడా మీకు చాలా మంచి మైలేజ్ ఉంటుంది, దాదాపు సిటీలో 66. అదే రేడియాన్ లాగానే మైలేజ్ ప్లాటినా 110కి కూడా వస్తుంది. సో ప్లాటినా 110 ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పాను కదా, మీరు వరంగల్ ఉంటే 94,000, 93,000 దాకా పెట్టచ్చు. హైదరాబాద్లో ఉంటే 92,000కి అడగండి. 100cc ప్లాటినాకి యూ కెన్ ఆస్క్ ఫర్ 89. షోరూమ్ వల్లే 89 చెప్తున్నారు, మీకు ఒక ₹1000 తగ్గామంటే తప్పకుండా తగ్గిస్తారు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి. ప్లస్ ఇంకో మన సబ్స్క్రైబర్ చెప్పింది ఏంటంటే బజాజ్ పల్సర్ NS 125
అయితే రివ్యూ చేయండి. తప్పకుండా అండి, నేను యాక్చువల్గా షోరూమ్స్కి వెళ్ళి బైక్స్ తీసుకోను, కానీ నేను నా ఒపీనియన్ షేర్ చేయగలుగుతాను బండి గురించి. ఓకే, సో దట్స్ ఇట్. రైట్ సేఫ్, గాడ్ బ్లెస్ అండ్ టేక్ కేర్.